ఎన్నికల మాజీ అధికారి టీడీపీ నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లపై కక్షతో చేసిన పని పింఛన్దారులని ఇప్పటికీ వెంటాడుతోంది. ఎన్నికలు ముగిసినా వాలంటీర్ల వ్యవస్థ యాక్టివ్గా లేకపోవడంతో మరీ ముఖ్యంగా పెన్షనర్లకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వం 58 నెలల పాటు వాలంటీర్లతో పింఛన్లను నేరుగా ఇళ్ల వద్దకే పంపిణీ చేసింది. దీంతో గతంలో మాదిరిగా పంచాయతీ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూసే పరిస్థితి లేకపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సీన్ మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయవద్దని, బ్యాంకుల్లో వేయాలని ఎన్నికల కమిషన్కు వినతి పత్రం సమర్పించారు. ఆయన వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ ఆయన చెప్పినట్టుగానే గత నెలల్లో బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము వేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి మాత్రమే నేరుగా ఇళ్ల వద్దకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల పింఛన్ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నడవలేని స్థితిలో ఉన్న వారికి, దివ్యాంగులకు, వీల్ చైర్కే పరిమితమైన వారికే ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే పెన్షనర్ల కష్టాలు తప్పే అవకాశం ఉంది. అది కూడా జగన్ సర్కార్ మళ్లీ కొనసాగితే ఇప్పటికే ఉన్న వాలంటీర్ వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తుంది, లేదంటే కొంత సమయం తీసుకుంటుంది.